సిలువ యాత్రలో 40 రోజులు, రక్షణ యాత్రలో 40 రోజులు, దెబ్బలను పొంది స్వస్థతనిచ్చే రోజులివి, దివ్యలోకపు దీవెనలు కురిసే రోజులివి. నాదా కలువరి నాదా, ఎందుకయ్యా ఇంత దయా, ఎందుకయ్యా 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 ఇంత దయా. యేసయ్యా 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 యేసయ్యా. నీ సిలువ క్రింద చేరుతున్నాము యేసయ్యా, నీ బంగారు పాదములను పట్టుకుంటున్నాము యేసయ్యా. నడుపమయ్యా ఈ 40 రోజులు, యేసయ్యా నీతో ఈ 40 రోజులు. సిలువ యాత్ర, ఈ రక్షణ యాత్ర ప్రభువా, ప్రతిరోజు దైవజనుల ద్వారా మాట్లాడమయ్యా, మా కన్నీళ్లు తుడువమయ్యా, మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా. నీ సిలువ నుండి కారిపడిన రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య క్రియలు చెయ్యమయ్యా. కలువరి నాదా, యేసునాదా, మా కొరకై మరణించి రక్తం చింది ప్రాణం పోసిన రక్షకుడా, నీకే స్తోత్రం. రండి, దైవజనులు పొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించుదాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితాన్ని సిలువ లేకుండా అస్సలు ఊహించుకోలేం. మన క్రైస్తవ జీవితము యేసుక్రీస్తు సిలువతో ముడిపడి ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పడుకునేంత వరకు కూడా మనము మన యొక్క శరీరం మీద, మన నుదిటి మీద, మన పెదవుల మీద, మన హృదయం మీద సిలువ గుర్తు వేస్తూ ఉంటాం. ఉదయం లేవగానే మనం మొదటగా చేసే పని, దేవుని బిడ్డలంగా మనం మొదట చేసే పని ఏంటి అంటే మన యొక్క శరీరం మీద మనము సిలువ గుర్తును వేసుకోవటం. మరి అదేవిధంగా రాత్రి పడుకునే పోయే ముందు, నిద్రించే ముందు కూడా చివరగా మనం చేసే పని ఏంటంటే మన శరీరం మీద ఆ యొక్క సిలువ గుర్తు వేసి పడుకోవటం. మరి భోజనానికి ముందు ఏ పని ప్రారంభించాలన్నా, ప్రయాణం ప్రారంభించాలన్నా, ఒక పని మనము మొదలు పెట్టాలన్నా మనం మొదటగా చేసే పని ఏంటి అంటే సిలువ గుర్తు వేసుకోవటం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క సిలువ గుర్తుని మన క్రైస్తవ జీవితాన్ని విడదీయలేం. ఈ రెండిటి మధ్య ఎంతో దృఢమైన అనుబంధం ఉంది. కనుకనే ఈరోజు మనము యేసుక్రీస్తు సిలువ యొక్క ఔన్నత్యమును గురించి తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద క్రాస్? యేసుక్రీస్తు సిలువ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దాని అర్థం ఏంటి? ఆ సిలువ దేనికి సూచకముగా ఉంది? ఆ సిలువ, యేసుక్రీస్తు మరణించిన సిలువ దేనిని సూచిస్తుంది అనే కొన్ని లోతైన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా గమనించినట్లయితే ప్రియులారా, చాలామందికి ఈ రోజులలో సిలువ అనేది ఒక ఆభరణంగా ధరిస్తున్నారు. చాలామంది దాని యొక్క నిగూఢమైన అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు. కేవలము సిలువని ఒక పీస్ ఆఫ్ జ్యువెలరీ, ఒక ఆభరణంగా మెడలో ధరిస్తున్నారు. సిలువ మనకి మెడలో గొలుసులో ధరిస్తున్నారు. ఆ సిలువ ఉంటుంది, కానీ ఎందుకు ధరిస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఆ సిలువను ధరించడం వలన
ఏం సంరక్షణ కలుగుతుంది అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ జ్యువెలరీ, ఒక ఆభరణంగా మాత్రమే ఉంటుంది. అంతేకాదు మరి చాలామంది ఒక ఫ్యాషన్గా సిలువ ఉంటే అదొక ఫ్యాషన్గా భావిస్తారు. నిజంగా ఆ సిలువ యందు కానీ, ఆ సిలువ మీద కానీ, ఆ సిలువలో మరణించిన యేసు మీద కానీ వారికి ఎలాంటి సంబంధం లేదు. ఆ యేసుతో ఎలాంటి అనుబంధం లేదు. కేవలం సిలువను ధరిస్తారు. ఎందుకు ధరిస్తారంటే అది ఒక ఫ్యాషన్, ఇది ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ప్రియులరా, సిలువ అనేది ఒక ఫ్యాషన్ కాదు, సిలువ అనేది ఒక ఆభరణం కాదు, దాని చాలా లోతైనది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ప్రియుల సహోదరి సహోదరులరా, అనేక మంది క్రైస్తవులకి ఈ సిలువ అనేది దేనిని సూచిస్తుందంటే ఒక ఆరాధించదగినది. క్రైస్తవులందరూ కూడా ముఖ్యంగా కథోలిక తిరుసభలో మనం సిలువని ఆరాధిస్తున్నాం, సిలువను గౌరవిస్తున్నాం. ఎందుకంటే దాని మీద మన రక్షకుడు మన ప్రభువు మరణించాడు కనుక ఆ సిలువపై మనం గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాం. గౌరవ సూచకంగా మనము దానిని ముద్దిడుతున్నాం, గౌరవ సూచకంగా మనము దానిని ఆరాధిస్తున్నాం, గౌరవ సూచకంగా మనం దానిని చూస్తున్నాం, మన రక్షణ సాధనముగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొంతమంది సిలువను ఏ విధంగా గమనిస్తారంటే, ఏ విధంగా పరిగణిస్తున్నారంటే, అది పిశాచి తంత్రోపాయములను, దుష్టాత్మల ప్రభావములను, చీకటి అంధకార శక్తుల ప్రభావములను తొలగించే ఒక ఆయుధముగా చూస్తున్నారు. అంటే దాని యొక్క నిగూఢమైన అర్థాన్ని కలిగి తెలుసుకోవట్లేదు. వాళ్ళు ఏ విధంగా సిలువను చూస్తున్నారంటే, నేను సిలువను నా గదిలో పెట్టుకుంటే దుష్టాత్మలు రావు, నేను సిలువని నా యొక్క వాహనంలో పెట్టుకుంటే నాకు ప్రమాదములు జరగవు, నేను సిలువని ధరిస్తే నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగవు, నేను సిలువని ఒక ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటిలో దురాత్మల దుష్టశక్తుల ప్రభావములు ఉండవు. ఇవన్నీ కరెక్టే. కానీ వీటన్నిటికంటే కూడా దుష్టాత్మలను పారద్రోలే ఒక ఆయుధముగా కాకుండా ఇంకా లోతైనదిగా సిలువ ఉంది ప్రియులారా. వాట్ యు బిలీవ్ ఇస్ ట్రూ. ఎస్, ద క్రాస్ క్యాన్ వార్డ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ డార్క్నెస్. కానీ అంతటితో మనం ఆగకూడదు, మన విశ్వాసం అక్కడికే ఆగకూడదు. దానికంటే లోతుగా ఆ సిలువ ద్వారా యేసు ప్రభు ఏం చేశాడో అని చెప్పేది అది లోతుగా గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం పరిశుద్ధ గ్రంథములో గమనించినట్లయితే ప్రియులారా, 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 23వ వచనంలో యూదులకి సిలువ అనేది ఒక ఆటంకముగా ఉంది. ఫర్ జూస్ ద క్రాస్ వాస్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్. యేసు క్రీస్తు ప్రభుని అడ్డు తొలగించుకోవటానికి వారు ఎన్నుకున్న మార్గం సిలువ. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుని ఆయన దైవదూషణ చేశాడని చెప్పి నిందలు వేశారు. మరి దైవదూషణ చేసిన వ్యక్తిని ఏ విధంగా చంపాలి? మోషే ధర్మశాస్త్రానుసారంగా దైవదూషణ చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. స్టెఫను దైవదూషణ చేశాడని చెప్పి నిందలు వేసి ఆయనని పట్టణం బయటికి తీసుకొని వెళ్ళి, ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారము, యూదా ప్రజల ఆచార ప్రకారము దైవదూషణ చేసిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఎందుకు యేసు ప్రభుని రాళ్లతో కొట్టి చంపలేదు? ఇతడు దైవదూషణ చేశాడు అని నింద మోపారు. మరి ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదు? కానీ యేసుక్రీస్తు ప్రభుని అడ్డు తొలగించుకోవడానికి ప్రియులరా, లేఖనములు నెరవేర్చబడడానికి వారు యూదులు అన్యులకు అప్పచెప్పారు, రోమియులకు అప్పచెప్పారు. ఇతడు మాకు రాజు కాదు, ఇతడు మా మెస్సయా కాదు, ఇతడు మా నాయకుడు కాదు అని చెప్పి ప్రియులరా ఆ యొక్క అన్యులకి సిలువ వేయబడడానికి అప్పచెప్పారు. అందుకనే పిలాతు అడిగినప్పుడు, మీ రాజును, యూదుల రాజును ఏం చేయమంటారు అన్నప్పుడు, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పి ముక్కుమ్మడిగా ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా ప్రజలు ప్రియులరా గట్టిగా అరిచారు. మరి గ్రీకు ప్రజలకి ఈ సిలువ ఒక అవివేకముగా తోస్తుంది. ఏంటి ఈ ప్రజలు, ఈ క్రైస్తవులు, వీళ్ళకి మతిపోయిందా? ఒక మనిషి సిలువలో కొడితే, సిలువలో మరణిస్తే ఆ సిలువలో మరణించిన వ్యక్తిని వీళ్ళు ఆరాధిస్తున్నారు, ఆ సిలువలో మరణించిన వ్యక్తిని లోకరక్షకుడు అంటున్నారు, ఆ సిలువలో మరణించిన వ్యక్తిని వీరు అనుసరిస్తున్నారు.
ఈ క్రైస్తవులకి బుద్ధి లేదు, వాళ్ళకి వివేకము లేదు, వాళ్ళకి తెలివి లేదు. ఎందుకంటే గ్రీకు ప్రజలు ప్రియులారా జ్ఞానమును వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు. జ్ఞానము కలిగిన వ్యక్తులు వాళ్ళు, తత్వం కలిగిన వ్యక్తులు, వేదం కలిగిన వ్యక్తులు. మరి అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించటాన్ని, ఆ సిలువని క్రైస్తవులు ఆలింగనం చేసుకోవటము, ఆ సిలువలో మరణించిన యేసు ప్రభుని క్రైస్తవులు అనుసరించటము ఆ గ్రీకు ప్రజలకి అది ఒక అవివేకముగా, ఫూలిష్నెస్. దీస్ పీపుల్ డోంట్ హ్యావ్ సెన్స్ ఎట్ ఆల్. ఇది వాళ్ళ దృక్పథం ప్రియులారా సిలువను చూసినప్పుడు. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 1వ అధ్యాయము 24వ వచనంలో దేవుని వాక్యం పలుకుతుంది, విశ్వాసులకి, యేసుక్రీస్తును నమ్మే వాళ్ళకి, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించే వాళ్ళకి సిలువ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క విజ్ఞానము, వివేకం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని బిడ్డవా? యేసుక్రీస్తును అంగీకరిస్తున్నావా? యేసుక్రీస్తును స్వీకరిస్తున్నావా? యేసుక్రీస్తును నమ్మే ప్రతి ఒక్కరికి ఆ సిలువ దేవుని యొక్క మహత్తరమైన గొప్ప శక్తి. యేసుక్రీస్తును నమ్మే ప్రతి ఒక్కరికి ఆ సిలువ దేవుని యొక్క వివేకము. ప్రియులారా, ఏ విధంగా సిలువ అనేది దేవుని యొక్క మహత్తరమైన గొప్ప శక్తి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హౌ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్? ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ సిలువ ద్వారానే దేవుడు సైతాను రాజ్యమును కూల్చివేశాడు. ఆ సిలువ శక్తి ద్వారానే దేవుడు సైతాను రాజ్యమును, దుష్టాత్మల రాజ్యమును కూల్చివేశాడు, దేవుని రాజ్యమును స్థాపించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, సైతాను కూడా ఊహించలేదు, లోకంలో ఉన్న మనుషులు కూడా ఊహించలేదు. ఎందుకంటే దేవుని విజ్ఞానం ఎలా ఉందంటే, ఈ సిలువ ద్వారానే దేవుడు లోకానికి రక్షణ ప్రసాదిస్తాడు అని చెప్పి దుష్టునికి తెలిసినుంటే, అపవాదికి తెలిసినుంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ మోసుకొని వెళ్ళి గొల్గొత్తా కొండలో మరణించటము అతడు ఆపివేసేవాడే. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ద క్రాస్ వాస్ యూస్డ్ యాజ్ అ టూల్ దట్ నెయిదర్ హ్యూమన్ పర్సన్స్ nor Satan could understand, could have foreseen to accomplish the salvation of human persons. మన రక్షణ సిలువ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. మానవుల రక్షణ, సమస్త లోకము యొక్క రక్షణ సిలువ ద్వారా మాత్రమే సాధ్యము అని చెప్పి ఎవరు గ్రహించలేకపోయారు. అదే దేవుని యొక్క విజ్ఞానము, వివేకం. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ముందుగా ముఖ్యముగా కొన్ని విషయాలు సిలువను గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సిలువ దేనికి చిహ్నం? లోకంలో ఉన్న మనుషులు సిలువని ఏ విధంగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ దేవుని బిడ్డలమైన మనకి, విశ్వాసులమైన మనకి ఈ 40 దినములు ప్రియులారా యేసుక్రీస్తు యొక్క సిలువను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన శ్రమలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన పాటలను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మనము 14 స్థలాలలో సిలువ మార్గంలో పాల్గొంటూ ఆ యేసుక్రీస్తు ప్రభు మోసిన సిలువను గురించి, ఆ యొక్క పాటలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు మోసిన సిలువ, క్రీస్తు ప్రభు సిలువ మరణము మనం ఏ విధంగా చూస్తున్నాం? ఎలాంటి దృక్పథంతో మనం చూడాలి అంటే, సిలువ అనేది ప్రేమకు చిహ్నం. ద క్రాస్ ఈస్ ద సైన్ అండ్ సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపెను. తన ఏకైక కుమారుని. లోకము రక్షింపబడాలంటే, మానవులు రక్షింపబడాలంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇట్ కాస్ట్ గాడ్ హిస్ ఓన్లీ సన్. దేవుడు తన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దేవుడు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. దేవుడు త్యాగం చేయాల్సి వచ్చింది. మరి ఆయన చేసిన త్యాగం ఏంటంటే, ఆయన చెల్లించిన మూల్యం ఏంటంటే, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపటం. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపటం. ఎందుకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు? మానవుల రక్షణార్థమై, మానవుల్ని తనతో అనుసంధానం చేసుకోవడానికి, మానవులని తనతో కలుపుకోవడానికి, మానవులతో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి, మానవులకి తిరిగి పరలోక వారసత్వమును కలిగించడానికి, మానవులు తిరిగి తనతో పాటు నిత్య జీవం కలిగి ఉండటానికి ఆ తండ్రి దేవుడు తన పోలికలో, తన రూపములో సృష్టింపబడిన మానవుని కోసం తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఒక్క ప్రశ్న వేస్తాను ప్రియులారా,
ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ సన్ ఆర్ డాటర్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు డై? నీ కుమారుడు కానీ కుమార్తె కానీ ఒక బలిగా అర్పించబడటానికి నువ్వు సంసిద్ధమా? చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. కానీ పరలోక తండ్రి మన కోసం తన కుమారుని ఈ లోకానికి పంపించాడండి. అదే దేవుని ప్రేమ. ఎంతగా తండ్రి నిన్ను ప్రేమించాడంటే తన కుమారుని కూడా నీ కోసం బలిగా అర్పించడానికి తండ్రి వెనకాడలేదు. తన కుమారుణ్ణి కూడా నీ కోసం బలిగా అర్పించడానికి ఆ సిలువను చూసినప్పుడు, సిలువ మీద వెళ్ళాడుతున్న యేసు ప్రభుని చూసినప్పుడు, ప్రియ సహోదరుడా, ఆ తండ్రి ప్రేమ నీకు గుర్తు రావాలి. ఆ తండ్రి ప్రేమ నీకు గుర్తుకు రావాలి. ఆ తండ్రి ప్రేమ మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు కనువిప్పు కలిగి తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని చెప్పి చేతులు చాపి ఎదురు చూడటం నువ్వు చూస్తూ ఉన్నావు. ఆ కుమారుడు రాగానే కుమారుడిని మందలించలేదు, కుమారుణ్ణి తిట్టలేదు, కుమారుని మీద కోప్పడలేదు. కానీ ఆ కుమారుణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకొని సంతోషించాడు, ఆనందించాడు. నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు. ఆ చినిగిపోయిన మాసిపోయిన వస్త్రములను తీసి రాజవస్త్రములను కట్టబెట్టాడు. చేతికి వేలికి ఉంగం తొడిగించాడు, కాళ్ళకి చెప్పులు తొడిగించాడు. మరలా తిరిగి తన కుమారునిగా జీవించే హక్కును కల్పించాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడంటే నీవు నేను మరలా తిరిగి దేవుని బిడ్డలుగా జీవించే అంతస్తునకు మనల్ని లేవనెత్తటానికి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపెను. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనంలో మనం వాక్యం చదువుతున్నాం. ప్రియులారా, క్రీస్తు ద్వారా మనము జీవము పొందుటకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. యేసు క్రీస్తు ద్వారా నీవు నేను జీవం పొందుకోవాలి. ఆ జీవం అంటే నిత్య జీవం, దేవునితో సహవాసం. ఆ పరలోక జీవితానికి, దేవునితో సహవాస జీవితానికి యోగ్యులను చేయటానికి, అర్హులను చేయడానికి ఈరోజు మనకు అర్హత లేదు. యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు మనకు అర్హత లేదు. మనం అవిధేయులమై దేవుని మీద తిరుగుబాటు చేసి పాపంలో పడిపోయాం. దేవుని యొక్క ఉగ్రతకు లోబడ్డాము, దేవుని యొక్క కోపానికి లోబడ్డాము, అవినీతిలో ఉన్నాము, అపరిశుద్ధతలో ఉన్నాము. కనుక దేవునికి మనకి ఎలాంటి పొత్తు లేదు, దేవునికి మనకి ఎలాంటి సమాధానం లేదు, సఖ్యత లేదు. దేవునితో సమాధానపరచడానికి, నిత్య జీవం ప్రసాదించడానికి, పరలోక వారసులను చేయటానికి తన తండ్రి, పరలోక తండ్రి తన కుమారుని లోకమునకు పంపించాడు. మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా పంపెనని చెప్పి వాక్యం పలుకుతుంది 10వ వచనము. మనల్ని ప్రేమించాడు, ఆ పరలోక తండ్రి నిన్ను ప్రేమించాడు. నీ పాపము నుండి నిన్ను విడిపించుటకు, నీకు పాప విమోచకునిగా యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు సిలువను చూసినప్పుడు ఆ పరలోక తండ్రి ప్రేమ నీకు గుర్తు రావాలి. తండ్రి నీ కోసం ఏం త్యాగం చేశాడో. హీ సాక్రిఫైస్డ్ వాట్ వాస్ మోస్ట్ వాల్యుబుల్ టు హిమ్, వాట్ వాస్ మోస్ట్ ప్రెషియస్ టు హిమ్. తనకు అత్యంత ప్రియమైనది తన కుమారుడు. ఆ కుమారుణ్ణి ఆ తండ్రి త్యాగం చేశాడు. ప్రియులారా, ఆ సిలువలో తండ్రి త్యాగం నీకు కనిపిస్తుందా? ఆ సిలువలో తండ్రి ప్రేమ నీకు కనిపిస్తుందా? నీకోసం తండ్రి, పరలోక తండ్రి ఏం చేశాడో అది నువ్వు చూడగలుగుతున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుర్తు చేసుకో. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ, సిలువలో యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మనం చూడవచ్చు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకంటే దేవుని వాక్యం పలుకుతుంది. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే మన కొరకు తన ప్రాణమును సువాసనతో కూడిన బలిగను అర్పణగను దేవునికి అర్పించెను. ఎఫెసీ పత్రిక 5:2, క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే అంటే యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, వ్యక్తిగతంగా ప్రేమించాడు. నిన్ను ప్రేమించినందు చేతనే తన ప్రాణమును పరలోకంలో ఉన్న తండ్రి దేవునికి ఒక సువాసనతో కూడిన బలిగా, అర్పణగా సమర్పించాడు. ఆ సిలువను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ మీద చూపిన ప్రేమ, ఆ ప్రేమ కోసం తన ప్రాణమునిచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, తన స్నేహితుని కోసం తన ప్రాణమును దారపోయేవాడు కంటే
గొప్పవాడు ఎవడును లేడు, గొప్ప స్నేహితుడు ఎవడును లేడు. మన కోసం, మన స్థానములో, మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. మనల్ని రక్షించటానికి మన పాపమును తనపై వేసుకొని ఆయన సిలువకు మోసాడు. మనకు వ్యతిరేకముగా ఉన్న రుణపత్రమును సిలువ కంటగొట్టాడు. మన పాపముల నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మన పాపముల నిమిత్తమై అవమానింపబడ్డప్పుడు కదలక మెదలక ఉన్నాడు. ముఖంపై ఉమ్మి వేసినప్పుడు, హేళన చేసినప్పుడు వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. పల్లెత్తు మాట పలకలేదు ప్రియులరా. అవమానాన్ని, హేళనని ఆయన భరించాడు ప్రియులరా. ఎవరి కోసమంటే అది కేవలం నీ కోసమే. ఆయన అవమానింపబడుతున్నప్పుడు, హేళన చేయబడుతున్నప్పుడు నిన్ను గుర్తు చేసుకున్నాడు, నిన్ను రక్షించటానికి. ఇది ప్రేమ కాదా? ముళ్ళ కిరీటము తెచ్చి తలపై పెట్టినప్పుడు ప్రియులారా ఆ బాధ భరిస్తూ ఉంటే ఆ బాధ గుర్తుకు వచ్చింది. స్తంభానికి కట్టి ఆయనను కొడుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఆ నొప్పి, ఆ బాధ, ఆ యొక్క కొరడాకు ఉన్న ఆ ఇనుప మొలలు శరీరంలో దిగి ఆ ఇనుప మొలలతో ఆయన శరీరం ఇలా లాగివేస్తున్నప్పుడు ఎంత వేదన అనుభవించాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంత వేదన అనుభవించాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎందుకు ఆ బాధ భరించాడు? నిన్నెవరైనా ఒక కట్టెతోటి కొడితే నీకు నొప్పి కలగదా? బాగా కలగదా? ఎందుకు భరించాడు? ఇంత నొప్పి, ఇన్ని గాయాలు ఎందుకు భరించాడు? ఒక్కసారి ఆలోచించు. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూడు, గాయపడిన ఆయన శరీరంను చూడు, ముళ్ళ కిరీటాన్ని చూడు. ఇనుప మేకులతో ఆ యొక్క సిలువం రానుకు అంటగొట్టబడినప్పుడు ఆయన ఎంత వేదన అనుభవించాడు. ఇదంతా ఎందుకు భరించాడు అంటే నీ మీద ప్రేమ, నీవంటే ప్రేమ, నిన్ను రక్షించాలనే తపన, నిన్ను కాపాడాలనే తపన. నీ పాపములకు విమోచకునిగా, నీ పాపములకు పరిహారముగా ఆయన చనిపోయాడు ప్రియ బిడ్డ. నీ పాపములకు పరిహారముగా ఆయన చనిపోయాడు. ఆయన ప్రేమను ఆ సిలువలో చూడగలుగుతున్నావా? Can you see that love in the cross? Can you see that Jesus loves you when you look at the cross? నువ్వు సిలువను చూసినప్పుడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని ప్రేమ నీకు గుర్తుకు రావాలి. సిలువ ప్రేమకు చిహ్నం. సిలువ ప్రేమకు చిహ్నం. అది రోమియులకి అదే సిలువ క్రూరత్వానికి చిహ్నం. ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు, క్రూరంగా చంపాలనుకున్నప్పుడు దానిని చూసేవాళ్ళు, సిలువ మరణం వేసేవాళ్ళు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తు స్త్రీ సభను ప్రేమించి దాని కొరకు తన ప్రాణమును అర్పించెను. స్త్రీ సభ, సంఘం. ఆ సంఘము ఎవరో కాదండి, మీరే. స్త్రీ సభ ఎవరో కాదు, మీరే. ఆ సంఘం ఎవరో కాదు, మీరే. ఆ సంఘం కోసం, మీకోసం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సంఘమా, క్రైస్తవ సంఘమా, మీకోసం యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించాడు. కాబట్టే నిన్ను ప్రేమించిన ఆ ప్రేమకు చిహ్నం ప్రియులారా తన ప్రాణాన్ని అర్పించాడంట. నువ్వు అడుగు, యేసయ్యను నువ్వు ఎంతగా ప్రేమించావో ఒక్క మాట అడుగు. యేసయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు యేసయ్యా అని చెప్పి ఒక్కసారి అడుగు. ఆ సిలువ వైపు చూసి అడుగు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, తన చేతులు చాపి, ఆ సిలువ కంటగొట్టిన చేతులను చూపి, ఇంతగా ప్రేమిస్తున్నాను బిడ్డ అంటున్నాడంట. ఇంతగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు అని చెప్తున్నాడు యేసయ్య. అవును ప్రియులారా, నీ కోసం, నీ మీద ఉన్న ప్రేమ కోసం తన ప్రాణమునిచ్చిన యేసయ్యని నువ్వు ప్రేమించలేవా? తన కుమారుణ్ణి నీ కోసం త్యాగం చేసిన ఆ తండ్రిని నువ్వు ప్రేమించలేవా? ఈరోజు చూడు, ఆ సిలువ వైపు చూడు. యేసుక్రీస్తు మరణించిన సిలువ వైపు చూడు. ఆ సిలువలో దేవుని ప్రేమను చూడు. ఆ సిలువలో యేసయ్య ప్రేమను చూడు. రక్తం కార్చిన ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ, గాయపడిన ప్రేమ, ముండ్ల కిరీటం ధరించిన ప్రేమ, అవమానమును అనుభవించిన ప్రేమ, హేళనను భరించిన ప్రేమ, కొరడా దెబ్బలను స్వీకరించిన ప్రేమ. ఆ ప్రేమ నీ హృదయాన్ని చెలింప చేయట్లేదా? ఇంకెన్ని రోజులు ఆ హృదయాన్ని గాయపరుస్తావు? ఇంకెన్ని రోజులు ఆయన శిలువ మరణ వేదనను అనుభవించేలా చేస్తావు? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎప్పుడు నీ జీవితం మారుతుంది? ఎప్పుడు నీ పద్ధతులు మారుతాయి? ఎప్పుడు నీ అలవాట్లు మారుతాయి?
ఆ యేసయ్య నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఆ పరలోక తండ్రిని నీకోసం ఎదురు చూస్తున్నాడు. జీవాన్ని నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రక్షణను నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. నీ పాపము భయంకరమైనదా? నీ పాపము ఎంతో ఘోరమైనదా? అలా చూస్తున్నావా? ఆయన మన్నించలేని పాపం అంటూ ఏది లేదు బిడ్డ. ఆయన క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. దుడుకు చిన్నవాడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు ఎదురు చూసిన ప్రేమ ఈరోజు అదే ప్రేమ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ నడవడికను మార్చుకో, నీ జీవన శైలిని మార్చుకో, నీ ఆలోచన సరళిని మార్చుకో, నీ దృక్పథాన్ని మార్చుకో. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ వే ఆఫ్ లైఫ్. నువ్వు వెళ్ళే మార్గాలను మార్చుకో, నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకో, నువ్వు వినే విధానాన్ని మార్చుకో, నువ్వు చూసే విధానాన్ని మార్చుకో. అవును ప్రియులారా, ప్రభు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిజమైన స్వేచ్ఛా స్వతంత్రం ఏంటంటే మారు మనసు కలిగి పాపాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని తిరిగి ఆ శిలువ దగ్గరికి రావటమే, ఆ ప్రేమను స్వీకరించడమే. ఆయన ప్రేమ ఇస్తున్నాడండి. స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన్నింపబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రేమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమింపబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ లోకంలో ఏ మనిషి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. నీకోసం ప్రాణం ఇచ్చినవాడు ఒకడున్నాడు. నీ గురించి ఆలోచించేవారు ఒకడున్నారు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ యేసుకి నీ హృదయాన్ని తెరవగలవా? ఆ యేసుకి ఒక చక్కటి పాట ఉంది. నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నా హృదయం తెరిచాను. ప్రియ బిడ్డ, యేసయ్య కోసం నీ హృదయాన్ని తెరవగలవా? నీ హృదయాన్ని ఆయన మందిరముగా మార్చగలవా? ఈ తపస్సు కాలంలో, ఈ యొక్క తపోకాలములో పుణ్యక్రియలు చేస్తూ, తపస్క్రియలు చేస్తూ నీ జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న నీవు ఒక్కసారి నీ హృదయాన్ని యేసయ్యకు తెలిసి ఆయనను నీ జీవితంలోనికి ఆహ్వానించు. ఆ ప్రేమను నీ మీద కుమ్మరింపనివ్వు. చూడు నీ జీవితం ఏ విధంగా మారిపోతుందో. ప్రియ బిడ్డ, ఆ సిలువను చూడు. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడో అవగాహన చేసుకో, అర్థం చేసుకో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పుడు మనం కొద్ది క్షణాలలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన ద్వారా మనల్ని మనం దేవునికి అంకితం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడమైన తండ్రి, నీ ఘనమైన నామములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు అర్పిస్తున్నాం ప్రభువా. నీ శ్రేష్టమైన నామముకు స్తుతి, ఆరాధన సలుపుతున్నాం ప్రభువా. అవును తండ్రి, సిలువ యొక్క అర్థాన్ని మాకు వివరిస్తున్నావు. ఆ సిలువ ప్రేమకు చిహ్నము అని చెప్పి మాకు తెలియచేస్తున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి, నీ కుమారుని ఈ లోకానికి పంపడం ద్వారా మాకు తెలియపరిచావు. యేసయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదో ఆ సిలువ మీద చేతులు చాపి మా కోసం నీ ప్రాణమును బలిగా అర్పించడంలో ఆ ప్రేమను వ్యక్తపరిచావు. ఈరోజు ప్రభు, ఆ వాక్యము ద్వారా నీ యొక్క ప్రేమను నాకు తెలియపరుస్తున్నావు తండ్రి. ఇదిగో నీ ప్రేమను నా హృదయంలోనికి స్వీకరిస్తున్నానయ్యా. నా జీవితాన్ని మార్చుకోవడానికి, నా నడవడిక మార్చుకోవడానికి, పాపపు జీవితాన్ని వదిలేసి ప్రభువా నీ ప్రేమలో జీవించడానికి కావలసిన కృపను నాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా పలికారు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించుడని. అయ్యా, నీ మీద నాకున్న ప్రేమను వ్యక్తపరచడానికి నీ ఆజ్ఞలకు లోబడి జీవించే దైవ కృపను నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ ప్రేమను బట్టి నాలో ఉన్న రోగములన్నిటిని కూడా తొలగించండి. నీ ప్రేమను బట్టి ప్రభా, ఇదిగో ఇక్కడ ఈ వాక్యమును వినుటున్న ప్రతి ఒక్క బిడ్డ శరీరంలో ఉన్న రోగములు, వ్యాధులు తొలగించబడును గాక. ఈ వాక్యమును బట్టి ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాలలో ఉన్న బంధకాలను తొలగించబడును గాక. వారి హృదయంలో ఎవరైతే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారో వారి హృదయములని, నిరాశ్రయతలో ఉన్న హృదయములని, కృంగుబాటులో ఉన్న హృదయములని యేసు ప్రభు ప్రేమతో నింపబడును గాక తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మా ప్రార్థనలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.